వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. 2014 రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నేను ప్రమాణ స్వీకారం చేయాలి అంటే పోలవరం ముంపు ప్రాంతాలుగా తెలంగాణలో ఉన్నటువంటి 7 మండలాలని ఆంధ్రప్రదేశ్లో కలిపితేనే ప్రమాణ స్వీకారం చేస్తాను అని చెప్పి పార్లమెంట్లో తీర్మానం చేయించి ఆ 7 మండలాలకి సంబంధించి గెజెట్ విడుదల చేసి ఆంధ్రప్రదేశ్లో కలిపిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. వెల్ అండ్ గుడ్. ఎందుకంటే అప్పటిదాకా ఆ ముంపు ప్రాంతాలుగా ఉన్నాయి, వాటిని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ పోలవరాన్ని ఒప్పుకోదు అని చెప్పి అప్పటి నుంచి మాట్లాడుతున్నారు. ఇది ఎలాగో వివాదం అయ్యి పోలవరం ముందుకు వెళ్ళదు అన్నటువంటి పరిస్థితి. దాన్ని ఎలాగైనా తప్పించి ఆంధ్రప్రదేశ్కి పోలవరం నీళ్లు అందించాలి, ఆ ప్రాజెక్టు పూర్తి చేయాలి అనే సంకల్పంతో ఈ 7 మండలాలని కూడా విలీనం చేయాలి అంటే విలీనం చేశారు. సో భద్రాచలం చుట్టుపక్కల ఉన్నటువంటి అంటే కొన్ని రెవెన్యూ గ్రామాలు, మండలాలు వీటిని తీసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో కలపాలి అనేటువంటి చెప్పినప్పుడు కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారు, ఎలా కలుపుతారు అని. కానీ అవి ముంపు మండలాల కింద వస్తాయి కాబట్టి ఇవ్వడం కుదరదు అని తెలంగాణ వాదన. అలాగే ఆ తర్వాత జరిగినటువంటి తీర్మానాలు వీటిలో ఎక్సెప్ట్ భద్రాచలం టెంపుల్ ఏదైతే ఉందో భద్రాచలం రెవెన్యూ డివిజన్ తప్ప చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు, ఆ గ్రామాలతోటి ఉన్న 7 మండలాల్ని ఆంధ్రప్రదేశ్లోకి విలీనం చేశారు అనేది అందరికీ తెలిసిందే. 2014 అయిపోయింది. దాదాపుగా రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్ళు అయిపోతుంది. ఈ 12 సంవత్సరాలకు సంబంధించి చూసుకున్నప్పుడు మరి ఆ గ్రామాల పరిస్థితి ఏంటి? 7 మండలాలని కూడా మళ్ళీ తెలంగాణకి ఇచ్చేయాలనేటువంటి వాదన ముందు చేశారు. కానీ ఇప్పుడు 5 గ్రామాలని, ఆ 5 గ్రామాలని మాత్రం ఖచ్చితంగా విలీనం చేసేయండి తెలంగాణలో. ఎందుకంటే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అక్కడ డెవలప్మెంట్ చేయడానికి, అలాగే నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ అటు తెలంగాణ ప్రభుత్వం కానీ రెండూ కూడా సరైనటువంటి రీతిలో పని చేయడం లేదు అన్నటువంటిది. ఎందుకంటే అక్కడ ప్రజలే కోర్స్ అవి ఒక రకంగా ముంపు ప్రాంతాల కిందే వస్తాయి, కానీ పోలవరం కాదు. వరదలు వచ్చినప్పుడు మీకు భౌగోళికంగా భద్రాచలం నుంచి అటు చెర్ల వెళ్ళే దారి కావచ్చు, లేదంటే ఇటు కూనవరం వచ్చేటువంటి దారి కావచ్చు, ఇవి చూసుకున్నప్పుడు అక్కడ ముంపు ప్రాంతాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఇప్పటికీ కూనవరం వెళ్ళే రోడ్లో నెల్లిపాక కావచ్చు, లేదంటే మిగతా గ్రామాలు ఏవైతే ఉన్నాయో వరద గోదావరి బ్యాక్ వాటర్స్ వచ్చినప్పుడు పొలాలన్నీ మునిగిపోయి ఇళ్లదాకా నీళ్ళు వచ్చి వాళ్ళు సామాన్లు ఎక్కడికక్కడ వదిలేసుకొని కొండలు గుట్టల మీదకి వెళ్ళిపోతారు. ఈ రోజుకి కూడా అక్కడ పరిస్థితి అలాంటిది. ఇక వాళ్ళు ప్రధానంగా చెప్పేది ఏంటంటే ఈ పాలనా పరంగాను వరదల సమయంలో మేము ఇబ్బంది పడుతున్నాము, అందుకని మా గ్రామాలని దయచేసి తెలంగాణలో కలిపేయండి అని చెప్తే మన తెలంగాణ ఎన్నికల్లో కూడా ఇదే రాజకీయ హామీగా ఇచ్చారు. ఇంకా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా తెలంగాణలో కలపాలని కేంద్రానికి లేఖ రాశారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసి దానికి సంబంధించి కూడా అయ్యా దయచేసి మరి చూడండి అని చెప్పి ఆయన చెప్పారు. మరి ఏపీ వైఖరి ఏంటి అనేది ఇక్కడ చూస్తే ఇక్కడ అభ్యంతరాలు ఏం వ్యక్తం చేయడానికి లేదు. ఎందుకంటే పోలవరం మీద ఇప్పుడు ఎవరు కొట్లాట చేయట్లేదు, పోలవరం పూర్తవడానికి వీల్లేదు అని చెప్పడానికి ఎవరు కేసులు వేయట్లేదు, ఇబ్బంది ఏమీ లేదు. సామరస్యపూర్వకంగా కూర్చుని మీటింగ్స్ పెట్టుకొని వాటి ద్వారా చర్చల ద్వారానే సమస్యకి పరిష్కారాన్ని తీసుకెళ్లాలనేటువంటి ధోరణిలోనే 2 రాష్ట్రాల ప్రభుత్వాలు ఉన్నాయి. అది పోలవరం అయినా, బనకచెర్ల అయినా, లేదంటే శ్రీరామ్ సాగర్ ఇంకోటి ఏ ప్రాజెక్ట్ అయినప్పటికీ కూడా. సో ఇబ్బంది లేదు, ఇద్దరు మాట్లాడుకుంటారు. ముఖ్యమంత్రులు అలాగే మిగతా మంత్రులందరూ కూడా మాట్లాడుకుంటారు, సలహాదారులు మాట్లాడుకుంటారు, చీఫ్ సెక్రటరీలు మాట్లాడుకుంటారు. తద్వారా కేంద్రం దానికి సంబంధించినటువంటి రూలింగ్ ఇస్తుంది, ఇబ్బంది లేకుండా పోతుంది. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి అభ్యంతరం ఏమీ లేదు ఒక రకంగా చెప్పాలి అంటే. ఎందుకు అనంటే ఆ భద్రాచలం చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ 5 గ్రామాలు, ముఖ్యంగా ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చికలపాడు, పురుషోత్తంపట్నం, గుండాల. ఈ గుండాల అనేటువంటిది కూనవరం రోడ్లోకి వస్తుంది. అలాగే ఈ ఎటపాక, కన్నాయిగూడెం అనేటువంటిది భద్రాచలం నుంచి చెర్ల వెళ్ళేటువంటి రోడ్లో, భద్రాచలం నుంచి చెర్ల వెళ్ళేటువంటిది. అంటే గోదావరి బ్రిడ్జ్, మనకి సారపాక పేపర్ కర్మాగారం ఏదైతే ఉందో అక్కడి నుంచి మొదలైనటువంటి బ్రిడ్జ్ రామాలయం దాకా వస్తుంది మనకి. ఆ బ్రిడ్జ్ మధ్యలో గోదావరి అవతల వైపు ఉన్నటువంటిది, గోదావరి అవతల వైపు బూర్గంపాడు కానీ అదంతా కూడా తెలంగాణలోకి వస్తే, యువతల వైపు ఉన్నటువంటిది కూనవరం రోడ్లోకి వెళ్ళేటప్పుడు ఆ రోడ్ అంతా కూడా మనకి ఆంధ్రప్రదేశ్లోకి వస్తుంది. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఖమ్మం జిల్లా ఏర్పాటు చేసే సమయానికి భద్రాచలం అనేటువంటిది తూర్పుగోదావరి జిల్లాలోకి వచ్చేది, ఉమ్మడి తూర్పుగోదావరిలోకి. సో ఈ డిమాండ్ కూడా వినిపిస్తున్నారు, మొత్తం అంతా కూడా తీసుకొచ్చి అందులో కలిపేసేయండి అని చెప్పని. కానీ అది అయ్యేటువంటి పని కాదు. ఇప్పట్లో మళ్ళీ దాన్ని ఆ సెంటిమెంట్ అని ఇంకోటని దానికి అదంతా అవసరం లేదు. బ్రిడ్జి అవతలంతా కూడా తెలంగాణ, బ్రిడ్జి యువతలంతా కూడా అది ఆంధ్ర తూర్పుగోదావరి జిల్లాలోకి వస్తుంది కదా. మరి దాని ప్రకారం కూడా చూడండి అంటే అది ఇప్పుడు మనం డిమాండ్ చేసేటువంటి పరిస్థితిలో లేదు అది. సో ఇక్కడ ప్రజల అభ్యర్థన ఏంటంటే అయ్యా 10 ఏళ్లుగా ఈ గిరిజన సంఘాలు కావచ్చు, స్థానిక గ్రామ సభలు కావచ్చు, ఇవన్నీ మాకు ఇక్కడ విలీనం చేసేసేయండి 5 గ్రామాలని,
మాకు పరిపాలనా పరంగా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రజాప్రతినిధులు కూడా మా దగ్గరికి ఇక్కడికి రావడమో మాట్లాడడమో ఇదేమి పెద్ద కనిపించట్లేదు. మా సమస్యలు మాకున్నాయి. మాకు ఇక్కడ లోకల్ గవర్నెన్స్ అనేది మాకు ఇబ్బంది అవుతోంది. దయచేసి చర్యలు తీసుకోండి అని వాళ్ళు కూడా కోరుతున్నారు. మమ్మల్ని తెలంగాణలో కలిపేయండి అంటున్నారు. ఎందుకంటే ఇది భద్రాచలం టెంపుల్ అయితే దీనికి జస్ట్ ఒక 1 కిలోమీటర్ దూరంలోనే ఈ ఎటపాక అనేటువంటి గ్రామం ఉంటుంది. అంటే ఇది తెలంగాణలో ఉంది. జస్ట్ ఆ రోడ్డు దాటితే అవతల ఆంధ్రప్రదేశ్. ఈ మధ్యలో చాలా కీలకమైనటువంటి కరకట్ట అంశం కూడా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఈ కరకట్ట అంశానికి సంబంధించి చూసినప్పుడు గతంలో భద్రాచలం వరదలు వచ్చినప్పుడు చాలా మేజర్ కంప్లైంట్స్ ఇచ్చారు. కరకట్ట బలహీనపడుతోంది అంటే ఎందుకు అనంటే ఆ రెవెన్యూ ఈ గ్రామాలు ఏవైతే ఉన్నాయో భద్రాచలం రెవెన్యూ డివిజన్ తర్వాత ఉన్నటువంటి ఎటపాక ఈ మధ్యలో ఉన్నటువంటి కరకట్ట ఆంధ్రప్రదేశ్కి ఇటు తెలంగాణకి మధ్యలో బార్డర్. మా సైడ్ ఉన్నటువంటి దాన్ని అంటే ఆంధ్రప్రదేశ్ సైడ్ ఉన్నటువంటి దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాన్ని డెవలప్ చేయాలి, చర్యలు తీసుకోవాలి. ఇటువైపు ఉన్నది తెలంగాణ చూడాలి. ఆంధ్ర వాళ్ళు చేస్తారులేని తెలంగాణ వదిలేసింది, తెలంగాణ వాళ్ళు చేసుకుంటారులేని ఆంధ్ర వదిలేసింది. పాలకులు ఇద్దరిది తప్పు ఉంది. నాటి పాలకులు ఇద్దరూ కూడా దాన్ని పక్కన పెట్టేశారు. కేసీఆర్ అయితే భద్రాచలం అదేదో ఆంధ్రప్రదేశ్ది పూర్తిగా మనం అక్కడ ఏం చేయక్కర్లేదు అన్నట్టుగా పూర్తిగా డెవలప్మెంట్ కూడా చేసినటువంటి పరిస్థితి లేదు అనేది లోకల్గా అక్కడ వాళ్ళు చెప్పేటువంటి మాట. సో ఇప్పుడు ప్రజలు ఇబ్బంది పడకుండా 5 గ్రామాలు అంతకుమించి ఏం ఇబ్బంది లేదు. కానీ రాజ్యాంగపరంగా చూసుకున్నప్పుడు మాత్రం దీనికి 2 అసెంబ్లీలు కూడా తీర్మానం చేయాలి. తీర్మానాన్ని చేసి కేంద్రానికి పంపాలి. కేంద్రం పార్లమెంట్లో చట్టం చేయాలి, మళ్ళీ సవరణ చేయాలి. సవరణ చేసి మళ్ళీ గెజెట్ రిలీజ్ చేయాలి. 5 గ్రామాలు కూడా తెలంగాణలోకి విలీనం చేయబడ్డాయని మళ్ళీ అప్పుడు మ్యాపింగ్, బార్డర్ మ్యాపింగ్ అనేది చేయాల్సి వస్తుంది. సో అక్కడ ఉన్నటువంటి లోకల్స్ అయితే ఖచ్చితంగా అయ్యా మమ్మల్ని ఇక్కడ ఈ డివిజన్లోకి మమ్మల్ని కలిపేసేయండి, మేము ఇక్కడ మాకు తెలంగాణ గవర్నమెంటే మాకు చూసుకుంటుంది, ఇబ్బంది లేదు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. తెలంగాణ కూడా కోరుతోంది. ఆంధ్రప్రదేశ్ కూడా సానుకూలంగా ఉందనే మనం భావించాలి, ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇంకా పూర్తి స్థాయిలో చర్చలు జరగడం కానీ ఇది కానీ ఇంకా అవ్వలేదు కాబట్టి మొత్తానికి అయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే అక్కడ ఇంకా ఉన్నటువంటి కొన్ని సమస్యలు ముఖ్యంగా అక్కడ చూస్తే ఈ భక్తులకు సంబంధించినటువంటి వసతి, అలాగే అక్కడ రామాలయ దేవస్థానం భూములు ఎటపాకలో ఉన్నాయి, కన్నాయిగూడెంలో ఉన్నాయి, పిచ్చుకలపాడులో ఉన్నాయి. భద్రాచలం చుట్టుపక్కల దాతలు ఏవైతే మాన్యాలు భద్రాద్రి రాముడికి రాసిచ్చారో అన్నట్టు నిజాం నవాబు కూడా రాసిచ్చిన ఉన్నాయో అవన్నీ ఇప్పుడు 2 రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ వైపు ఉన్నటువంటిది, అటు ఆంధ్రప్రదేశ్ వైపు ఉన్నటువంటిది. భద్రాచలం ఈవో మొన్న మధ్యన ఆంధ్రప్రదేశ్ బోర్డర్లోకి వచ్చి రాములు వారి భూమి ఇలా కబ్జా జరుగుతోంది అంటే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కొంతమంది అంటే కబ్జా చేయాలి అనుకున్నటువంటి కొంతమంది ఆవిడ మీద దాడి కూడా చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టించుకోదండి, ఏమిటిది ఆంధ్రాలో ఉన్నటువంటి రామాలయ ఆస్తులు ఇవి అని చెప్పి. సో ఇవి కూడా పరిష్కారం కావాలి అంటే ఎట్టి పరిస్థితుల్లోని ఈ 5 గ్రామాలని అట్ ద సేమ్ టైం తెలంగాణ నుంచి స్పష్టమైనటువంటి మాట తీసుకోవాలి, పోలవరానికి అడ్డు పడకుండా. ఎందుకంటే పోలవరం బ్యాక్ వాటర్స్ తోటి ముంపు లేనప్పటికీ కూడా వరదలు వచ్చేటువంటి సమయంలో ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుంది. అందువల్ల దానికి సంబంధించి మీరు ఎట్టి పరిస్థితుల్లో పోలవరం మీద కొర్రీలు వేయకుండా ఉండాలి అనేటువంటి స్పష్టమైనటువంటి మాట తెలంగాణ నుంచి తీసుకుంటే ప్రజలకు అక్కడ మంచి చేసిన వాళ్ళం అవుతాం, వాళ్ళని ఆ ఇబ్బందుల నుంచి బయటపడేసిన వాళ్ళం అవుతూ ఉంటున్నారు. మరి 2 రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద సత్వరమే నిర్ణయం తీసుకొని ఇమీడియట్గా ఒక రెజల్యూషన్ పాస్ చేసుకొని స్పెషల్ అసెంబ్లీ అయినా దీని మీద ఒక రోజు పెట్టి, ఎందుకంటే అమరావతికి మొన్న స్పెషల్ అసెంబ్లీ సెషన్ పెట్టుకున్నాం. అందువల్ల ఇక్కడ దీనికి సంబంధించి కూడా ఎందుకంటే వచ్చే వరదల సమయం ఇంకా ఏప్రిల్లో ఉన్నాం, మే జూన్ అయిపోయిందంటే వర్షాలు మొదలవుతాయి. జూలై నుంచి బీభత్సంగా ఉంటాయి వరదలు. ఈసారి ఎండ ఎంత ఎక్కువ ఉంటుందో వర్షపాతం కూడా అలాగే ఉంటుంది అంటున్నారు నిపుణులు. దాంతో గోదావరికి వరద వచ్చింది అంటే ఓ పక్కన పోలవరం పనులు చూసుకోవాలి, ఇంకో పక్కన మిగతా ఆస్పెక్ట్స్ చాలా ఉంటాయి కదా. సో అక్కడ ప్రజలకు ఇబ్బంది కలగకుండా యంత్రాంగాల త్వరగా స్పందించేటువంటి విధంగా వాళ్ళ నిర్ణయానికి మనమే గౌరవం ఇచ్చి ఆ 5 గ్రామాలని విలీనం చేస్తే తెలంగాణలోకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. లేదు మొత్తం ఆ డివిజన్ ఏదైతే ఉందో బ్రిడ్జి అవతల బ్రిడ్జికి యువతల మొత్తం అంతా ఆంధ్రాకి ఇచ్చేసేయండి, మేమే చూసుకుంటాం, ఏదో ఒకటి ఖచ్చితంగా అటైనా ఇవ్వాలి, పూర్తిగా ఇటైనా ఇచ్చేయాలి, ఎటువంటి గొడవలు లేకుండా. ఇదే ప్రజలు కోరుకుంటున్నటువంటిది. మరి 2 రాష్ట్ర ప్రభుత్వాలు సత్వరమే దీని మీద నిర్ణయం తీసుకోవాలి, కేంద్రానికి చెప్పి ఒక రెజల్యూషన్ పాస్ చేయించాలి అనేది ప్రజలు కోరుకుంటున్నారు. చూద్దాం ఎంత స్పీడ్గా దీన్ని క్లియర్ చేసుకుంటారు అనేది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.